18 ఏళ్ల క్రితం ఆ కుటుంబం ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయింది. పైగా 4 ఆడపిల్లలు. ఒక మగ పిల్లాడున్నా కనీసం ఏదో ఒక పని చేసి తల్లికి ఆసరాగా ఉండేవాడు. కానీ తల్లి ఒక్కతే 4 కూతుళ్లను సాకాలి. అయినా ఆమె వెనుకడుగు వేయలేదు. కూతుర్లకు ధైర్యం చెప్పింది. వారిలోని ప్రతిభను గుర్తించి వెన్ను తట్టింది. మీకు నేనున్నాను, మీరు బాగా చదువుకోండి అని తన రెక్కలు ముక్కలు చేసుకుని వారిని బాగా చదివించింది. ఫలితంగా ఆ ఇంట్లోని 4 ఆడపిల్లలు 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం వేపమాకులపల్లెకు చెందిన సీతప్ప గారి ముని వెంకటప్ప గౌరమ్మ దంపతులు. వీరిది సాధారణ రైతు కుటుంబం. వీరికి 4 కూతుర్లు. వారే వీణాకుమారి, వాణి, వనజాక్షి, శిరీష. 6 కాలం కష్టపడినా, ఎన్ని పెట్టుబడులు పెట్టినా వ్యవసాయంలో నష్టమే తప్ప లాభం రాలేదు. అయినా రాజీ పడకుండా పిల్లల్ని ఉన్నంతగా తీర్చిదిద్దుకోవాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ 2007లో ముని వెంకటప్ప అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటికి పిల్లలింకా చిన్నవాళ్లే. వారి చదువులు కూడా పూర్తి కాలేదు. దీంతో ఆ తల్లి దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంది. బంధువులు, ఇంటి పక్క వాళ్ళు పిల్లలకు పెళ్లిళ్లు చేసేయండి అని ఆ తల్లిపైన ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో పిల్లలు ఆ తల్లి కష్టాన్ని గుర్తించి వీలు దొరికినప్పుడల్లా ఇంటి పని, వ్యవసాయంలో సాయం చేసేవారు. అలా 4 కూతుర్లు డిగ్రీ పూర్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా నిరంతరం శ్రమించి పోటీ పరీక్షలకు హాజరయ్యారు. ఎన్ని కష్టాలొచ్చినా ఇంటిళ్ల పాది ఓర్చుకొని బ్యాంకు, పోలీస్, టీచర్ ఇలా ఏది దొరికితే ఆ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేశారు. వారి కష్టానికి ఫలితంగా పెద్ద కూతురు వీణాకుమారి 2014లో కానిస్టేబుల్గా, 2016లో డిఎస్సిలో, వాణి ఎస్జిటిగా ఉద్యోగాలు సాధించారు. 2 ఏళ్ల వ్యవధిలోనే 2 కూతుర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో ఆ తల్లి మనసు కొంత కుదుట పడింది. కానిస్టేబుల్గా పనిచేస్తున్న అమ్మాయిని కానిస్టేబుల్కు, టీచర్గా చేస్తున్న అమ్మాయిని టీచర్కే ఇచ్చి వివాహం చేసింది. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. మిగిలిన 2 అమ్మాయిలు ఉద్యోగాలు సాధిస్తే బాగుంటుందని అల్లులు కూడా ప్రోత్సహించారు. గత నెలలో విడుదలైన పోలీస్ ఉద్యోగాల ఫలితాల్లో వనజాక్షి కానిస్టేబుల్గా, తాజా డిఎస్సి ఫలితాల్లో శిరీష సెకండరీ గ్రేడ్ టీచర్గా ఎంపికయ్యారు. దీంతో తల్లి కష్టాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆశయాన్ని సాధించిన కూతుర్లుగా వారు చరిత్ర సృష్టించారు. కూతుళ్లను ఉద్యోగులుగా చూడాలని పట్టుబట్టి చదివించిన ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదని ఆ 4 యువతులను చూస్తే అర్థమవుతుంది. ఎన్ని కష్టాలున్నా మొక్కవోని దీక్షతో ప్రయత్నించిన వారిని విజయం వరించింది. నేడు ఆ ఇంట్లో 4 ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం అహర్నిశలు శ్రమించే ఎంతో మందికి వీరు ఆదర్శంగా నిలిచారు. మా అమ్మ పేరు గౌరమ్మ, నాన్న పేరు ముని వెంకటప్ప. నాన్నగారు 2007లో చనిపోయారండి. మేము 4 కూతుర్లము. 2007లో నాన్న చనిపోయిన తర్వాత 4 ఆడపిల్లలు, మీకెందుకు అమ్మను పెళ్లిళ్ళు చేసేయి అని చెప్పి చాలా మంది అన్నారు అమ్మతో. కానీ అమ్మ అవేమి పట్టించుకోకుండా, మీరు చదవండి, నేను ఉండే వరకు మిమ్మల్ని చూసుకుంటాను, తర్వాత నేను లేకపోతే మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఒక బ్రదర్ లేరు, నాన్న లేరు, జాబే మీకు అన్ని సర్వస్వం అని చెప్పి చాలా అంటే చాలా మోటివేట్ చేశారు. అలాగే అమ్మ తర్వాత అమ్మలాగా అక్క వాళ్ళు వీణాకుమారి, వాణి. వీణాకుమారికి 2014లో కానిస్టేబుల్గా జాబ్ వచ్చింది. 2016లో వాణి అక్కకి ఎస్జిటిగా వచ్చింది. 2025లో వనజాక్షిని నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. నా చెల్లెలు శిరీష డిఎస్సిలో సెలెక్ట్ అయింది. అలాగే మా బావగారు సుబ్రహ్మణ్యం కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నారు. అనిల్ కుమార్ టీచర్గా వర్క్ చేస్తున్నారు. చాలా అంటే వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ ఇచ్చారు. ఒక బ్రదర్ లాగా, ఒక ఫాదర్ లాగా చాలా సపోర్టివ్ చేశారు. అలాగే మా మావయ్య మేనమామ అవుతారు, మా అమ్మ వాళ్ళ బ్రదరు,
తను కూడా చాలా సపోర్టివ్ చేసి మీరు చదువుకోవాలి, మీరు చదవాలి, మీకు ఎంతైనా కానీ నేనున్నాను అన్నట్టు కాలేజెస్ దగ్గర కానీ స్కూల్స్ దగ్గర కానీ తను కూడా చాలా అంటే చాలా మోటివేట్ చేసి చదివిపించినారు. ఇప్పుడు మేము ఈ స్టేజ్లో ఉండడానికి కూడా కారణం మా ఫ్యామిలీ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మా అమ్మ ఇదే కోరుకునింది, మేము ఇదే ఇచ్చినాము. చాలండి, చాలా థ్యాంక్ యూ సో మచ్.